సార్వత్రిక ఎన్నికలు మరో 50 రోజుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకి సంబంధించినంత వరకు ఇప్పటికే ప్రచారం పూర్తి చేసినటువంటి పరిస్థితి, మరొకసారి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఉత్తర నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కేకే రాజు గారికి అయితే టికెట్ ఇవ్వడం అంటూ జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే ప్రచారం పూర్తి చేశారు. మరొకసారి ప్రచారం ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతా ఉంది అనేది దానికి సంబంధించినంత వరకు సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. టికెట్ ఇవ్వడం, జగన్ గారు మీకు టికెట్ ఇవ్వడం ఎలా అనిపించింది, ఏ విధంగా ఉంది సార్? తప్పకుండా ఏదైతే నాపై నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రెండోసారి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం కల్పించారు. దాన్ని సద్వినియోగం చేసుకుని రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి ఘన స్వాగతం పలకబోతున్నాం. ముఖ్యంగా గడిచిన 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని నిజాయితీగా, నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా ప్రజలందరికీ కూడా చేరవేయగలిగాం. చేసే ప్రతి పనిలోనూ కూడా చిత్తశుద్ధితో, నిబద్ధతతో ఈ నియోజకవర్గ విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు, అందులో నేను ఒక భాగస్వామి అనే విధంగా పాటుపడి విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనలో కానీ, ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు సంక్షేమాన్ని అందించడంతో పాటు మౌలిక వసతులకు సంబంధించి కూడా ఈ నియోజకవర్గంలో గతంలో 20-25 సంవత్సరాలుగా ఉన్న అనేక సమస్యల్ని, మౌలిక వసతులకు సంబంధించి, విద్యుత్ సమస్యల్ని, తాగునీటి సమస్యల్ని, రోడ్స్ సంబంధించి, కల్వర్ట్స్ సంబంధించి, అప్రోచెస్ సంబంధించి అనేక సమస్యల్ని శాశ్వత పరిష్కారాన్ని అయితే చూపించగలిగాం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. ఎందుకంటే గతంలో ఈరోజు ఏదైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే పోటీ చేస్తుందో ఆ కూటమి ప్రభుత్వ హయాంలో అప్పుడున్న శాసనసభ్యులు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా చాలా వరకు కూడా క్లియర్ చేయలేకపోయిన పనులు కూడా మేము ఈరోజు క్లియర్ చేసి ప్రజల మన్నలు పొందగలిగాం. అంతేకాకుండా కరోనా సమయంలో కానీ, ఎల్జీ పాలిమర్ సమయంలో కానీ నేను ప్రతి గడపకి కూడా తిరిగాను. ఈరోజు గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంచు కూడా ఈ నియోజకవర్గం పైన నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఎవరు ఎక్కడ ఉంటారో, ఏ ప్రాంతంలో ఎలాంటి సమస్య ఉంది, ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఆ సమస్యకి ఏ విధంగా శాశ్వత పరిష్కారం చూపించాలనేది పూర్తి అవగాహన నాకు ఉంది. ఈరోజు తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం, సంపూర్ణ నమ్మకం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా సరే నన్ను ఒక బిడ్డలా, ఒక తమ్ముడిలా నన్ను అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మాకు బలమైన పార్టీ నాయకత్వం ఉంది. ఇక్కడ కార్యకర్తలు కానీ, బూత్ కన్వీనర్స్ కానీ, వార్డు కార్పొరేటర్స్ కానీ, వార్డు అధ్యక్షులు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, యువజన విభాగం కానీ, మహిళా విభాగం కానీ అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ 4.5 సంవత్సరాలను కూడా ఒక మంచి సైన్యాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి సైన్యాన్ని మేము ఇక తయారు చేసుకున్నాం. ఇంత నిజాయితీతో కూడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్నాయి. చాలా మంచి మెజార్టీతో కూడా గెలవబోతున్నాం. సార్, అంటే ప్రధానంగా ఉత్తర నియోజకవర్గంలో కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉన్నటువంటి సీతందార్ కానీ, మురళీనగర్ కానీ, అదేవిధంగా అటువైపు ఎన్జిఓస్ కాలనీ లాంటి ప్రాంతాల్లో నీటి ఎద్దడి ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి సమ్మర్ వచ్చిందంటే నీళ్ళు కింద నుంచి మీదకు మోసుకెళ్లే పరిస్థితి. దానికి సంబంధించి శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడినప్పటికీ ఎప్పుడులోగా వాళ్ళకి సమస్య నెరవేరుతూ ఉంది. రెండో వైపు కొంతమందికి నివాస గృహాలు లేనటువంటి పరిస్థితి. మన ప్రాంతంలో అంత సైట్ లేదు, వాళ్ళకి ఇచ్చేటటువంటి అలాట్మెంట్స్ కానీ దీనికి సంబంధించి ఎప్పుడులోగా పూర్తయ్యే అవకాశం ఉండబోతా ఉంది సార్? అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 1 సెంట్ పట్టాలు ఇవ్వడంతో పాటు 2.5 లక్షల ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. వాటర్ సమస్య అయితే 100% కూడా పరిష్కరించాం. 24/7 వర్క్ అనేది ఆల్రెడీ పూర్తయింది. దాన్ని సత్ఫలితాలు కూడా సాధించాం. విద్యుత్ సమస్యలు కొండ మీద చివరి ఇంటి వరకు కూడా వీధి లైట్లు కనుక అవకాశం లేకపోతే సోలార్ లైట్లు కూడా తెప్పించి 250 పైచీలకు సోలార్ లైట్లు కూడా తీసుకొచ్చేసాం. వాటర్కి సంబంధించి 24/7 కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రాంతానికి చేసాం. ప్రతి ప్రాంతంలోని మెట్లు రిపేర్ చేసాం, రోడ్డు రిపేర్ చేసాం, రైలింగ్లు చేసాం, రిటైనింగ్ వాల్స్ చేసాం. అన్నీ ముఖ్యంగా కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వార్డులో 4 హాస్పిటల్స్ నిర్మాణం చేసాం. సుమారు ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వార్డులో 27 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం. సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నాం. కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న జేఎన్విఆర్ఎం హౌసెస్ సంబంధించి కూడా పాలసీలో లేకపోయినా కూడా లక్షలాది రూపాయలు వెచ్చించి వాటిని రిపేర్స్ కూడా చేయించాం. తప్పకుండా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు ఎవరు మంచి చేశారు, ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు నాయకుడిగా కాకుండా సేవకుడిగా మనం చేస్తున్నారనేది ప్రజలందరికీ కూడా గుర్తుపెట్టుకున్నారు. కూటమికి సంబంధించినంత వరకు కుమ్ములాటలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. మీ ప్రాంతంలో కూటమికి సంబంధించినంత వరకు
ఎవరైతే వ్యతిరేక వర్గం ఉన్నారో వాళ్ళని మీ హక్కును చేర్చుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారు ఎప్పటికైనా సరే? కూటమికి సంబంధించి టీడీపీ కానీ అయితే జనసేన బీజేపీకి సంబంధించి లీడర్స్ ఎవరైనా అప్రోచ్ అయ్యారా సార్? తప్పకుండా మేము నైతికతతో కూడిన రాజకీయాలు చేస్తాం. మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక పాలసీస్ నచ్చి, మా పార్టీ విధానాలు నచ్చి, మా పార్టీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో పేదవాడి విద్య కోసం, పేదవారి ఉపాధి కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం, వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి చూసి రాజకీయాలు ఈ పార్టీలు ఉంటే మాకు మంచి ప్రజలకు సేవ చేయగలుగుతాం అనే భావంతో ఎవరు వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. 100% కూడా మేమందరినీ కూడా చెప్తున్నాం, ఒక మంచి ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం చిత్తశుద్ధితో, నిజాయితీతో, నిబద్ధతతో పనిచేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. ఇవన్నీ నచ్చి ఎవరు వచ్చినా సరే తప్పకుండా వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తాం. ఈ పార్టీలో మీకు గౌరవం దక్కుతుంది. ఈ పార్టీలో అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఈ పార్టీ ద్వారా అందరికీ కూడా మేలు చేయగలుగుతాం. అదేవిధంగా అలాగని మేము అనైతిక రాజకీయాలు పాటుపడం. ఎందుకంటే ఈరోజు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి గతంలో బీజేపీ అయితే బీజేపీ, తెలుగుదేశం అయితే తెలుగుదేశం పోటీ నుంచి అయితే పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి కావాల్సింది పదవులు తప్ప నైతిక విలువలు లేవు, ఎజెండాలు లేవు. జెండా మార్చడానికైనా సిద్ధపడే నాయకులు ఈరోజు నాపై పోటీ చేస్తున్నారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేసింది బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, విశాఖపట్నానికి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఈ ప్రాంతం అభివృద్ధిలో అడుగడుగున అడ్డంకులు సృష్టించి పరిపాలనా రాజధానిగా కూడా ప్రతిపాదించిన సమయంలో కూడా వ్యతిరేకించి ఈ ప్రాంతంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని, పోర్ట్ని, షిప్ యార్డ్ని అన్నింటినీ కూడా ప్రైవేటీకరించాలని ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆలోచన చేసి బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే అవకాశం ఉత్తర నియోజకవర్గ ఓటర్లకు వచ్చింది. కాబట్టి మన సత్తా ఏంటో చూపించి మన ఆత్మగౌరవాన్ని కూడా, ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ బీజేపీ అభ్యర్థిని చిత్తుగా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిందామనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇంత కూల్గా ఉన్నారు, ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి, 50 రోజులే ఉంది, అందరూ కూడా ప్రచారానికి హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వాటిల్లో ఇంటింటికి వెళ్ళారు. ఇంత కూల్గా ఉండడానికి కారణం ఏమంటారు? మళ్ళీ ఎప్పటి నుంచి ప్రచారం మొదలుపెట్టే అవకాశం ఉండబోతుంది సార్? నేను నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిని. ఎన్నికలకి నాపై పోటీ చేస్తున్న అభ్యర్థిలాగా 4 సంవత్సరాలు 6 నెలలు ఇంట్లో పడుకుని కరోనా కష్టకాలంలో ముసుగేసుకుని పడుకోలేదు. నేను కరోనా సమయంలో కూడా ఎవ్రీడే కరోనా సమయంలో 6 గంటలకు రోడ్డు ఎక్కివని. కరోనా సమయంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ కేసులు ఉన్నాయి, శానిటైజేషన్ సక్రమంగా జరుగుతుందా లేదా, ప్రజల్లో ఎలాంటి ఆందోళన ఉన్నాయని కరోనా సమయంలో ఎవ్రీడే 6 to 11 o'clock రోడ్డు మీద ఉండేవాడిని. మళ్ళీ ఈవినింగ్ సమయంలో కూడా రోజు ఎవ్రీడే కూడా ఈవినింగ్ 5 to 8 o'clock గ్రౌండ్లో తిరిగేవాడిని కరోనా సమయంలో. అలాగే గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా సుమారు 18 నెలల గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప కూడా, ప్రతి తలుపు కూడా తట్టి వారికి ఏదైనా సమస్యలు ఉంటే తెలుసుకుని వినమ్రపూర్వకంగా విజ్ఞతతో ఆ విజ్ఞప్తులను, వినతులను కూడా స్వీకరించి ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించే దిశగా నేను అడుగులు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రచారానికి మేము వెళ్ళబోతున్నాం. ఎందుకంటే అంగు ఆర్భాటాలతో ప్రచారం చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఎవరిని కలాలి, ఎవరికి అనకూడదు. ప్రజలు ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా ప్రజల సమస్యలు ఉన్నాయి. ప్రచారంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలి. ఈరోజు నా టార్గెట్ కూడా అన్ని చోట్ల కూడా వర్కులు అవుతున్నాయి. వాటన్నిటిని మానిటర్ చేసుకోవాలి. సమ్మర్ వస్తుంది, ఎన్నికలు ఒకవైపు వస్తున్నాయి, సమ్మర్ వస్తున్నాయి. సమ్మర్లో కొంచెం ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు అనుకూలించలేదు. దానివల్ల పవర్ ప్రాబ్లమ్స్ కానీ లేదన్నా వాటర్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా, పవర్ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ఏ విధంగా అధిగమించాలనేది కూడా నేను అన్నీ చేసుకుంటూ ఉన్నాను. నా గ్రౌండ్ వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను. నాకు ఇందాక కూడా చెప్పాను, బలమైన క్యాడర్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. చిత్తశుద్ధితో పనిచేసే క్యాడర్ ఉంది. నిజాయితీ, నిబద్ధతతో కూడిన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మాకు విశాఖపట్నం నియోజకవర్గంలో ఉంది. వాళ్ళందరూ కూడా చాలా సమర్థవంతంగా గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో చాలా పటిష్టంగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము సిద్ధం అనే నినాదంతో ఈరోజు మా క్యాడర్ అంతా కూడా గ్రౌండ్లో పనిచేస్తున్నారు. ఏదైతే ఉత్తర నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ప్రచారం పూర్తయిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలే ధ్యేయంగా ప్రచారం మొదలు పెడతాం, ఏదైతే ఉత్తర నియోజకవర్గంలో ఫ్యాన్ గెలుపు ఖాయమంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, అక్షర శిల్పం, విశాఖపట్నం నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.